ఇక రెండవ రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, కలెక్టర్లు తమ యాటిట్యూడ్ని మార్చుకోవాల్సిందిగా సూచించారు. అంతా మా దగ్గరకు రావాలి, టైం లేదు, బయట వెయిట్ చేయాలి, టైం వచ్చినప్పుడు చూస్తాను అనే యాటిట్యూడ్ని పోవాల్సిందిగా ఆయన సూచించారు. ముఖ్యంగా పెట్టుబడిదారులను ఆహ్వానించాలన్నారు సీఎం చంద్రబాబు. వ్యవసాయం రాష్ట్రానికి ఉన్న అతిపెద్ద అసెట్ అని, అన్ని జిల్లాలలో వ్యవసాయం, మార్కెటింగ్ ఉందని కూడా తెలిపారు. అలాంటి అవకాశాలు లేని చోట టూరిజం, ఎంఎస్ఎంఈల మీద దృష్టి సారించాలన్నారు చంద్రబాబు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి కూడా సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. శ్రీహరి, చెప్పండి, ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు ఫస్ట్ ప్రోగ్రెస్ కార్డ్ చూసిన తర్వాత మిగతా విషయాల మీద దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. ఇంకేమేమి అప్డేట్స్ ఉన్నాయి? రైట్ జమీమా, రెండవ రోజు అయితే సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు అయితే జరుగుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా సీఎం చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే పెట్టుబడులు వస్తున్నాయో వీటన్నిటి పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలి. దీంతో పాటు ఏదైతే పెట్టుబడిదారులు కనుక మన వద్దకు వచ్చినప్పుడు వారితో ప్రవర్తించే తీరు ఏదైతే ఉందో అది కూడా కొంత యాటిట్యూడ్ మార్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పని సీఎం చంద్రబాబు కొన్ని హాట్ కామెంట్స్ అయితే చేశారు. అయితే దీంట్లో ప్రధానంగా ఎవరైతే పెట్టుబడిదారులు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని వెయిట్ చేయించడం, ఇప్పుడు సమయం లేదు, కొంచెం వెయిట్ చేయండి, లేకపోతే కొద్దిసేపు ఆగండి అని చెప్పని వాళ్ళని ఏదైతే వస్తున్న ఈ ఇబ్బందులు ఉన్నాయో వీటన్నిటిని కూడా కలెక్టర్లు కానీ అటు మంత్రులు కానీ ఎప్పటికప్పుడు వారితో వెంటనే రివ్యూస్ చేసుకుంటూ వారిని మాత్రం అలర్ట్గా చూసుకోవాలని చెప్పని అయితే సీఎం చంద్రబాబు వారికైతే ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ అయితే ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు కూడా రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఏదైతే ఉందో ఆశ చూపుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే వారందరినీ కూడా కొంత చూసుకోవాల్సిన హాస్పిటాలిటీ ఏదైతే ఉంటుందో వాటన్నిటి పట్ల వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ నేపథ్యంలోనే మంత్రులు కానీ అదేవిధంగా కలెక్టర్లు కానీ వచ్చిన పెట్టుబడిదారులను మాత్రం ఎలాంటి ఇబ్బందులకు గురి చేసినా ఉపేక్షించను అని చెప్పని సీఎం చంద్రబాబు అయితే కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే అగ్రికల్చర్ అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున అగ్రికల్చర్ ఉంది, పెట్టుబడులు పెట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, వీటి పట్ల మాత్రం కొంత దృష్టి పెట్టండి. దీంతోపాటు ఏదైతే విశాఖలో ఇప్పుడు తీసుకున్న ల్యాండ్ పూలింగ్ అయితే కొంత చేయబోతున్న పరిస్థితి కనబడతా ఉంది. దానికి సంబంధించి అదేవిధంగా అమరావతి రాజధానిలో ల్యాండ్ పూలింగ్ తీసుకున్న రైతులు కూడా సంతోషంగా ఉండాలి, వాళ్ళని మాత్రం ఎలాంటి ఇబ్బందులకు గురి చేయొద్దు, వాళ్ళ శాపనార్థాలు మాత్రం పెట్టించుకునే పరిస్థితి మాత్రం తీసుకురావద్దు. గతంలో నేను ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ చేశాను, అప్పుడు అందరూ కోటీశ్వర్లు అయ్యారు. అట్లాంటి పరిస్థితి అమరావతిలో కూడా ఏర్పడింది. ఈరోజు వైజాగ్లో కూడా మనం త్వరలో ల్యాండ్ పూలింగ్ చేయబోతున్నాము, దీనికి కూడా ప్రజల సహకారం మనకి కావాలి అని చెప్పని సీఎం చంద్రబాబు అయితే చెప్పారు. దీంతోపాటు మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ రేటింగ్ అనేది మాత్రం ఇచ్చారు. అయితే వాళ్ళ పనితీరును బేస్ చేసుకొని ఇటు మొట్టమొదటిగా అచ్చెన్నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వీరంతా మొదటి స్థానంలో ఉండగా మిగతా కొంతమంది మంత్రులు అంటే రెండో స్థానంలో ఉండగా చిట్ట హోంమంత్రి అనిత పనితీరు చిట్ట స్థానంలో ఉంది. దాన్ని మెరుగుపరుచుకోవాలని చెప్పని కూడా మంత్రులకైతే రేటింగ్ ఇచ్చారు. దీంట్లో ఈ నేపథ్యంలోనే వాళ్ళ పనితీరును మెరుగుపరుచుకుంటూ వాళ్ళు ఏదైతే రాబోయే రోజుల్లో మరింత పనితీరును మెరుగుపరచాలి, ఏదైతే పెట్టుబడులు కానీ మిగతా ఏవైతే ఉన్నాయో వీటన్నిటి పట్ల కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత. దాంతోపాటు ఫైల్డ్ క్లియరెన్స్ మాత్రం ఒక టార్గెట్ ఇచ్చారు, ఈ టార్గెట్ లోపలే దాన్ని పూర్తి చేయాలి, ఏవి కూడా పెండింగ్ పెట్టుకోవద్దు. జిల్లా కలెక్టర్ల దగ్గర నుంచి అటు కింది స్థాయి అధికారుల దగ్గర నుంచి ఇటు మంత్రుల వరకు తన పేషీల చుట్టూ తిప్పుకోవద్దు. పెట్టుబడిదారులతో పాటు మామూలుగా సామాన్య ప్రజలను కూడా వాళ్ళు ఇబ్బందికర పరిస్థితులకు గురి చేయొద్దు అని చెప్పని సీఎం చంద్రబాబు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు మధ్యాహ్నం నుంచి కూడా ల్యాండ్ ఆర్డర్ దీనిపైన చర్చించే అవకాశం ఉంది. దీంట్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే సమస్యలు తలెత్తుతున్నాయో ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ వాటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో సమీక్ష చేసి వాటన్నిటిపైన కూడా ఒక నిఘాని ఏర్పాటు చేయాలి అని చెప్పని సీఎం చంద్రబాబు అయితే కలెక్టర్లకు అటు జిల్లా ఎస్పీలకు అయితే ఒక దిశానిర్దేశం చేయనున్నారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీహరి.